రేలంగి వెంకటరామయ్య గారి 116వ జయంతి సందర్భంగా ఈరోజు పుడింగ్ శ్రీనివాస్ గారు, రెడ్డిదాస్ గారు, తదితర కూడా సిట్టుదళిత సంఘ నాయకులు అందరూ కలిసి కేవలం ఆ సంఘ నాయకులు మాత్రమే కాకుండా రేలంగి వెంకటరామయ్య గారి యొక్క హాస్య చతురతని ఆస్వాదించినటువంటి ప్రేక్షకులు కానీ, ఆయన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా ఆ పాత సినిమాలను చూసి ఆయన యొక్క అద్భుతమైన నటనని ఆస్వాదించినటువంటి అనేక మంది ఆయన అభిమానులు అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన నిలువెత్తు విగ్రహానికి పుష్పమాలలు వేయడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజానికి తెలుగు చలనచిత్ర సీమలో ఒక అద్భుతమైనటువంటి నటుడిగా, హాస్య నటుడిగా దేశ విఖ్యాతి పొంది, అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఒక హాస్య నటుడికి పద్మశ్రీ అనేటువంటి బిరుదు రావడం అనేది రేలంగి వెంకటరామయ్య గారితో ప్రారంభమైంది. అటువంటి అద్భుతమైన నటుడు తన హావభావాలతో కానీ, తన మాటలతో కానీ, విరుపులతో కానీ ఆ రోజుల్లో పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపల్లి సత్యం గారు ఆయన పాడిన పాటలు ఇవన్నీ కూడా చిరస్థాయిగా నిలబడిపోతాయి. ఎన్టీ రామారావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఏ స్థాయి స్టార్డమ్ ఉండేదో అదే స్థాయి స్టార్డమ్ అనుభవించినటువంటి ఏకైక హాస్యనటుడు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారు అనేటువంటి మాకు ఎటువంటి అనుమానం లేదు. అటువంటి మహానటుడి యొక్క అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ మనందరం కూడా చాలా సినిమాల్లో చూసాం. ఆయన ఈ ప్రాంతంలో గోదావరి జిల్లాలకు చెందినటువంటి వ్యక్తి కావడం కూడా మనకి గర్వకారణం అనేటువంటి మాటలు సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన చిరస్థాయిగా ఎప్పటికీ అలా నిలబడిపోయి ఉంటాడనేటువంటిది, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన చిత్రాల ద్వారా మన అందరి మనసుల్లో కూడా చిరస్థాయిగా ఉంటారనే మాటని ఒకసారి తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా మరొకమారు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 116వ జయంతి సందర్భంగా రేలంగి గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఆయన్ని అభిమానించే వ్యక్తిగా, నగర శాసనసభ్యుడిగా, ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం అన్నది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన రేలంగి గారి యొక్క అభిమానులకు, రేలంగి గారి యొక్క సామాజిక వర్గ సభ్యులకు, బీసీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఆయనకి రాజమహేంద్రవరానికి విడదీయని బంధం ఉంది. గోదావరి తీరానికి రేలంగి గారికి మంచి బంధం ఉంది. ఆ బంధాన్ని గుర్తించే ఆయన సినీ రంగానికి చేసిన సేవని గౌరవించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేలంగి గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. అది గొప్ప శుభ పరిణామం. రాజకీయంగా ప్రస్తావన అనవసరం. ఎంతోమందికి రేలంగి గారిని గౌరవించాలని ఆశ ఉండొచ్చు.
సామాజిక వర్గగా ఆయన్ని విగ్రహాన్ని ఆవిష్కరించాలన్న బాధ్యత ఉండి ఉండొచ్చు, కానీ చెయ్యకూడదు అని భావన వారికి ఉండదు అని నేను భావించి ఆయనకి చెయ్యాలి అని కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా నా చేతికి పైవాడు రాసి పెట్టడం అన్నది నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. గోదావరి తీరాన ఆయన యొక్క విగ్రహం పెట్టడం అన్నది ఒక జాతికో ఒక వర్గానికో గౌరవం కాదు, సినీ రంగానికి మనం ఇచ్చే గౌరవం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన సినీ రంగానికి చేసిన సేవ మరవలేనిది. ఓ పక్కన శోభన్బాబు గారు, రాజుబాబు గారు, ఎస్వి రంగారావు గారు, అంటే ఒకరు కాదు, సినీ రంగానికి చేసిన సేవను గుర్తించి సాంస్కృతిక నగరం కళలకి కానాచైన ఈ రాజమహేంద్రవరంలో ఆ మహనీయుని గౌరవించడం అన్నది రాజమహేంద్రవరంలో ఉన్న ప్రతి పౌరుడికి కలిగిన గౌరవం. ఈరోజు పద్మశ్రీ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి జయంతిని పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చిన్నప్పటికీ మా అభిమాన నటులు శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు, ఆయన్ని చిన్నతనంలో నేను చూశాను. ఆయన మామూలుగా చిన్నప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ వచ్చినప్పుడు కూడా ఆయన మేము దగ్గరికి వెళ్తే ఆయన జోకులేసి నవ్వించారు. మా అభిమాన నటుడు ఆయనతో పాటు రమణారెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా మనుషులు చూస్తేనే నవ్వొచ్చేది. ఈనాటి ఆశీర్వదికి ఆయనకి వాళ్ళకి చాలా వ్యత్యాసం. పద్మశ్రీ పొందిన ఏకైక ప్రప్రథమ ఆశీర్వదులు శ్రీ రేలంగి వెంకటరామయ్య. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన జయంతిని ఇక్కడ రాజమహేంద్రవరంలో కళలకు కాణాచైన రాజమండ్రిలో ప్రతి సంవత్సరం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ విగ్రహాన్ని ఏర్పాటుని చేసి అందరినీ చేసిన శ్రీ మొండికి శ్రీనివాస్ గారు, రెడ్డి రాజు గారు, వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలా చూడండి సార్, రెడీ